వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈటీవీ తెలంగాణ ఈనాడు ఆధ్వర్యంలో వాకర్స్ సమస్యలపై చర్చా వేదిక నిర్వహించడం జరిగింది. పట్టణంలోని మినీ స్టేడియంలో ప్రతిరోజు సుమారు 300 మంది వారి ఆరోగ్య పరిరక్షణ కోసం నడుస్తుంటారు. మౌలిక వసతులు లేకపోవడంతో వాకింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉందని, ముఖ్యంగా చక్కెర వ్యాధిగ్రస్తులు, మహిళలకు మరీ ఇబ్బందికరంగా మారిందని వాకర్స్ అన్నారు. ఈ సమస్యల నేపథ్యంలో కొంతమంది ప్రధాన రహదారులపై వాకింగ్ చేస్తూ ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయన్నారు. వాకర్స్ అసోసియేషన్ తమ సమస్యలను మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు చేపట్టలేదన్నారు. స్టేడియం ఆవరణలో ట్రాక్ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఓపెన్ జిమ్లో తుప్పుపట్టిన పరికరాల స్థానంలో కొత్తవి పెట్టాలని వాకర్స్ కోరుతున్నారు. ప్రతిరోజు దాదాపుగా 150 నుంచి 200 మంది దాకా మార్నింగ్ ఈవినింగ్ కూడా వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. కొన్ని పరికరాలు ఇరిగిపోవడం, వాటిని మళ్ళీ పట్టించుకోకపోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి. తర్వాత పాపం లేడీస్ కూడా చాలా మంది వస్తున్నారు. వాళ్ళకు సడన్ గా టాయిలెట్స్ అట్లా ఏమి సౌకర్యం కూడా లేదు. ఇక్కడ సరైన సదుపాయాలు లేవు. ఫస్ట్ లేడీస్ కు టాయిలెట్స్ లేవు. రెండోది ఒకటి ఏంటంటే ఇక్కడ పాములు తిరుగుతాయి. చిన్నపిల్లలు ఈవినింగ్ టైంలో ముసలోళ్ళు వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఉన్న డిఎస్డిఓ మేడం ఉన్న ఒక జిమ్ను కూడా ఆమె తీసేయించడం జరిగింది. దానివల్ల ఇక్కడున్న వచ్చే వాకర్స్ అంతా బయటికి పోయి 2 కిలోమీటర్ల దూరం పోయి జిమ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈవినింగ్ అయితే లైటింగ్ అనేది లేదు. ఇంతకుముందుకు గతంలో ఒక 2 సంవత్సరాల కింద లైటింగ్ కూడా బాగుండేది నైట్. ఇప్పుడు ఆ లైటింగ్ కూడా లేకుండా పోయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ట్రాక్ మేము చాలాసార్లు చెప్పాము మున్సిపాలిటీ వాళ్ళకి, ఈ ట్రాక్ కూడా పోయమని చెప్పినాము. ట్రాక్ పోయలేదు. కనీసం మట్టి పోస్తానన్నా వర్షాకాలం కొద్దిగా ట్రాక్ మీద తిరగడానికి అవైలబుల్ గా ఉంటుంది. ఈ ట్రాక్ అనేది కంపల్సరీ వర్షం బాగా పడ్డ రోజు ఈ వాకింగ్ ఇలా బంద్ అవడం జరుగుతున్నది. ఎందుకంటే వర్షం కాలు జారడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. గ్రౌండ్ కొంచెం చదును చేసిన కానీ ఆ ట్రాక్ వేయలేదు. వర్షం వస్తే వాకింగ్ చేయలేని పరిస్థితిలో గ్రౌండ్ ఉన్నది. వసతులు చాలా తక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే శానిటేషన్ ప్రాబ్లం. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇక్కడ శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత డ్రింకింగ్ వాటర్, తర్వాత గ్రౌండ్ ఫెసిలిటీస్ అంటే కావాల్సి ఉంటే కొంత వర్షం వచ్చినప్పుడు చిత్తడిగా ఉంటుంది.